హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే మనం పిల్లలకి చాలా ఈజీగా మన దగ్గర ఉన్న వాటితోనే చాలా సింపుల్గా శాండ్విచ్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అది కూడా చాలా హెల్తీగా. దానికోసం ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికమ్ అలానే ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక బీట్రూట్, ఆలూని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అట్లా కలుపుకున్న తర్వాత క్యారెట్ని అలానే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మన ఫుడ్లో కలర్ఫుల్ వెజిటేబుల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అంటారు. మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా మనం పిల్లలకి చేసిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కావాలంటే క్యాబేజ్ అలానే బీట్రూట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోండి, చాలా హెల్తీ. ఇక్కడ నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అలానే కొంచెం కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వీటిని అడ్జస్ట్ చేసుకోండి. అలానే కొంచెం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. వాటిలో ముందుగా ఈ స్టఫింగ్ని ఇలా ఒక దాని మీద పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక స్లైస్ తోటి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు కావాలంటే కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ ఆర్ బటర్ ఆర్ నెయ్యి, మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి, లేదు అంటే వెంటనే మాడిపోతాయి. రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నారంటే వెంటనే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే అండి, మనం ఇంట్లో చాలా సింపుల్గా ఇలా శాండ్విచ్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. బయట తినే వాటికంటే కూడా మనం ఇంట్లో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ శాండ్విచెస్ అయితే. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.